చేపలు పట్టివ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించడం ముఖ్యమనేది సామెత. భారత మత్స్య పరిశోధనా సంస్థ అయితే సముద్రంలో చేపల వేట ఏ ప్రదేశంలో సమృద్ధిగా జరుగుతుందో కూడా చెబుతూ మత్స్య సంపద అభివృద్ధికి దోహదపడుతోంది. అంతేకాదు, అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి మన మత్స్యకారులు ప్రవేశించకుండా అప్రమత్తం చేయడానికి ట్రాన్స్పాండర్లను కూడా అందజేసింది. సముద్ర జలాల కాలుష్య నివారణలో కూడా తనదైన పాత్ర పోషిస్తోన్న భారత మత్స్య పరిశోధనా సంస్థ జోనల్ ఆఫీసర్ భామిరెడ్డితో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. భారత మత్స్య పరిశోధన అభివృద్ధి సంస్థ ఇది దేశానికే వెన్నెముక. భారత ఆర్థిక వ్యవస్థకు ఒక పునాదనే చెప్పాలి. సుదీర్ఘ తీరరేఖ కలిగిన భారతదేశంలో ఆంధ్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ పరిధిలో ఉండే ప్రధాన కార్యాలయం మనకి విశాఖలో ఉండడం ఒక రకంగా గర్వకారణం చెప్పాలి. ముఖ్యంగా అంతరించిపోతున్న మత్స్య జాతులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవడం, ఎక్కడైతే ఫిషింగ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయో వాటి విషయాలను మత్స్యకారులకు తెలియజేసే ఒక వారధిగా ఈ సంస్థ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారత మత్స్య పరిశోధనా సంస్థ జోనల్ ఆఫీస్ ముఖ్య అధికారి భామిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక వెన్నుముకగా మన మత్స్య పరిశోధనా సంస్థ నిలుస్తోందని చెప్తున్నాము. ముఖ్యంగా మన బడ్జెట్లో కూడా ఎగుమతులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన క్రమంలో మీ వంతు బాధ్యత ఇంకా ముందు ఏ విధంగా ఉంది? ఎలాంటి గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నాయి? నా పేరు భామిరెడ్డి అండి. నేను భారతీయ మత్స్య పరిశోధన సంస్థ విశాఖపట్నం ముఖ్య అధికారి. నేను మెకానికల్ మెరైన్ ఇంజనీర్. మా భారతీయ మత్స్య పరిశోధన సంస్థ విశాఖపట్నం జ్యూరిడిక్షన్ ఎక్కడంటే మచిలీపట్నం నుంచి వెస్ట్ బెంగాల్ శాండ్ హెడ్స్ వరకు, అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్ర తీరంలో ఎక్కడ చేపలు ఉన్నాయి, ఎంత డెన్సిటీలో ఉన్నాయి, ఏ చేపలు ఉన్నాయి, మనకి అదే కమర్షియల్ వెరైటీసే కాకుండా ఇంకా అరుదైన జాతులు ఏదన్నా కనుక మాకు యొక్క సర్వేలో వస్తుమైతే కనుక దాని మీద బయలాజికల్ స్టడీ చేసి దాని మీద ఏంటంటే పిఆర్ జర్నల్స్లో మేము రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే మేము సర్వే చేస్తున్నామో, అంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వే చేయడం అండి, ఆ తర్వాత స్టాక్ అసెస్మెంట్ చేయడం, మానిటరింగ్ చేయడం, ఈ 3 మాకు ప్రధాన మ్యాండేట్ మాది. అదే కాకుండా మేము సర్వే చేస్తున్నప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఎవరైతే స్టేక్ హోల్డర్స్ అంటే ఫిషర్మెన్ ఉన్నారో వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు ఏంటంటే దగ్గరలో ఫిషింగ్ చేస్తుంటే కనుక ఆ ఫిషింగ్ గ్రౌండ్స్కి వెళ్ళి వాళ్ళు మత్స్య సంపదని వాళ్ళు హార్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ టైం సేవ్ అవుతుంది, వాళ్ళకి ఏంటంటే ఫ్యూయల్ సేవ్ అవుతుంది, అలాగే అధిక రాబడి అంటే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో సంపద వచ్చేటట్టు దొరికితే అవకాశాలు అయితే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మేము సర్వే చేస్తున్నప్పుడు మాది ఈ యొక్క భారతీయ మత్స్య పరిశోధన విశాఖపట్నానికి 2 వెసల్స్ ఉన్నాయండి, మత్స్య షికారి, మత్స్య దర్శిని. ఈ 2 వెసల్స్ కూడా నెలకి 20 రోజులు చేపల వేటకి వెళ్తుంటాయి. 16 రోజులు చేపల వేట చేస్తాయి ఫిజికల్గా. చేసినప్పుడు ఒక శాస్త్రవేత్త దాంట్లో వెళ్ళటం జరుగుతుంది. రోజు 3 నుంచి 4 డిఫరెంట్ వరల్డ్ మాకైతే అంటే ష్రింప్ ట్రాల్లో ఉన్నామండి, లేదంటే షెఫ్లావాటర్ అలా ఉన్నామండి, అలా డిఫరెంట్ ట్రాల్స్ ఉంటాయి మా దగ్గర, వలలు. వాటిని ఉపయోగించి ఒక ప్రాంతంలో ఏంటంటే ఈ యొక్క మచిలీపట్నం అంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు కూడా మేము కంటిన్యూస్గా ఏంటంటే ప్రతి నెల కూడా ఈ 2 వెసల్స్ కూడా వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో వచ్చిన ఇన్ఫర్మేషన్ని మేము ఏంటంటే ఆల్ ఇండియా రేడియో ద్వారా మనకి ఫిషర్మెన్కి చేరవేయడం జరుగుతుంది. అలాగే తెలుగులో అయితే కనుక ఇక్కడ లోకల్ పాంప్లెట్స్ మేము చేసి లోకల్ ఫిషర్మెన్ ఎవరైతే స్టేట్ డిపార్ట్మెంట్ ఉందో జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ వాళ్ళు కూడా మత్స్యశాఖ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే వాళ్ళు అక్కడ స్క్రీన్ బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్లో పలానా లాటిట్యూడ్, పలానా లాంగిట్యూడ్, పలానా ఏరియాలో ఈ చేపలు ఉన్నాయి యాజ్ పర్ ద భారతీయ మత్స్య పరిశోధన సంస్థ సర్వే ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చేపలు పట్టుకుంటే కనుక మీకు అధిక రాబడి వస్తుందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మా యొక్క సర్వే చేసిన డేటాని మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడంతో పాటు ఇలా మత్స్యశాఖ కూడా మేము చేస్తున్నామండి. అలాగే మాకు ఒరిస్సాలో ఏవైతే మాకు వచ్చినాయో వాటిని అక్కడ ఆల్ ఇండియా రేడియో కటక్ ద్వారా అక్కడికి చేరవేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈ ఆల్ ఇండియా రేడియోలో వచ్చిన క్లిప్ని ఏం చేస్తామంటేనండి మేము ఈ యొక్క కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ఆంధ్రప్రదేశ్ వారికి మెరైన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఈ యొక్క 1 lakh ఫిషర్మెన్ వాళ్ళకి ఈ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారు. ఈ ఆడియో క్లిప్ని ఏంటంటే వాళ్ళు రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే మత్స్యకారులందరికీ కూడా పంపిస్తాం వల్ల దాంట్లో అట్లీస్ట్ కొంతమంది 1 lakhలో కొంతమంది కనుక దాన్ని విని అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు బెనిఫిట్ పొందుతారని అనుకుంటున్నాం అనమాట అండి. ముఖ్యంగా మత్స్యకారులు చాలామందికి ఇల్లిటరేట్స్ ఉంటారు. వాళ్ళకి సమాచారం వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లోకి ఎలా మీరు తర్జుమా చేసి ఇవ్వడం, ఆ విషయంలో మీరు ఎలా? అంటే మేము ఏం చేస్తామంటేనండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ తీరంలో దొరికినటువంటి చేపల మీద ఏంటంటే మా శాస్త్రవేత్త జీవీఏ ప్రసాద్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏంటంటే ఈ యొక్క తెలుగులో
ఒక ఏంటంటే వర్నాకుల నేమ్ అంటాం అన్నమాట, లోకల్ నేమ్ ఉండనమాట. దాంట్లో ఏంటంటే ఎక్కడ ఏ మనకి సాంద్రతలో దొరుకుతున్నాయనే దాని మీద మేము ఏంటంటే కంప్లీట్గా తెలుగు దాన్ని అనువదించి అక్కడికి మేము ఆల్ ఇండియా రేడియోలోకి వెళ్ళి తెలుగులో చెప్పడం జరుగుతుంది. అలాగే మాకు కొంత సైంటిస్టులు ఒరిస్సా బేస్ ఉన్న సైంటిస్టులు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటేనండి ఒరిస్సా తీరంలో ఉన్న చేపల్ని దాంట్లో ఏంటంటే అనువదించి కటక్ మేము ఆల్ ఇండియా రేడియోకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెస్ట్ బెంగాల్కి కూడా మేము దాన్ని అనువదించి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి డిసెమినేషన్ అయితే జరుగుతుందండి. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం చాలా అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఈ మధ్య వాడుకలో వింటున్నాం. ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ఉపయోగించుకునే అవకాశాలు మనకి? దీన్ని కంపల్సరీగానండి ఇప్పుడు రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే పెద్ద రోల్ ప్లే చేయబడుతుంది. దాన్ని కూడా మేము ఏంటంటే రానున్న రోజుల్లో దాన్ని ఏంటంటే ఉపయోగించి మనకి మ్యాక్సిమం ఫిషర్మెన్కి ఇన్ఫర్మేషన్ చేరేటట్టుగా వాళ్ళకి మేము చూస్తాం వల్ల ఏంటంటే వాళ్ళ జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి అనుకుంటున్నాము. ఇందులోనే భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అంటే భారత ప్రభుత్వం ఒక ట్రాన్స్పాండర్స్ అని చెప్పేసానని ప్రతి మత్స్యకారుడి బోటుకి ఎవరైతే బోట్ ఉందో ఆ బోట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ట్రాన్స్పాండర్ ఫిట్మెంట్ వల్ల ఏంటంటే అనేక రకమైనటువంటి లాభాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే వాళ్ళకి బోట్లో మనకి లోకల్ లాంగ్వేజ్లో అంటే సపోజ్ ఇప్పుడు ఆంధ్ర ఉందనుకోండి, తెలుగులో అందరు ఫిషర్మ్యాన్ కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ వాళ్ళు ఏంటంటే వాళ్ళు లోకల్ లాంగ్వేజ్లో మనకి ఆన్ బోర్డ్ నుంచి వాళ్ళ ఓనర్కి మెసేజ్ గట్రా ఇవ్వడం జరుగుతుంది. 2-వే కమ్యూనికేషన్ అండి. అంటే ఇదే మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటమైతే సెటిలైట్ ద్వారా వాళ్ళకి ఎక్కడైతే సముద్రంలో ఉన్నారో అక్కడ కూడా సిగ్నల్స్ వచ్చి వాళ్ళు కమ్యూనికేషన్ ఇవ్వచ్చు ఒకటి. రెండోది ఏంటంటే మనం అంటే ఈ సైక్లోన్ వార్నింగ్స్ ఉన్నాయి, ఏదైతే వెదర్ అలర్ట్స్ ఉన్నాయో కూడా దాన్ని కూడా మనకు వాళ్ళు పంపించడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ముందుగా వాళ్ళని మనం ఒడ్డుకి రప్పించి ఎటువంటి ప్రమాదాల్లో కూడా విరుక్కోకుండా చేస్తాం అయితే మనం చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఇప్పుడు ఫిషర్మెన్ ఏం చేస్తారంటే కొన్ని మనకి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్స్ అని ఉన్నాయి. అంటే మనకి ప్రతి వాళ్ళకి సరిహద్దులు ఉన్నాయి. సో ఈ ఫిషర్మ్యాన్కి ఏంటంటే ఆ సరిహద్దులు తెలియక దాడటం వల్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ మనం అనుకుందామండి, ఇప్పుడు గుజరాత్లో ఫిషింగ్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఏంటంటే వాళ్ళు పట్టుబడితే కనుక వాళ్ళు నానా ఇబ్బందులు పడతారు పాపం. అలాగే మనకి బంగ్లాదేశ్ మనకి కలకత్తాలో చేస్తున్నప్పుడు బంగ్లాదేశ్ బార్డర్లో కనుక క్రాస్ అయితే అక్కడ పట్టుకుని అక్కడ కన్ఫిస్కేటెడ్ చేయడం వల్ల ఏంటంటే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ ట్రాన్స్పాండర్ ఏదైతే ఉందో మనకి IMBL క్రాస్ అవుతున్నప్పుడు ఏంటంటే ఒక అలర్ట్ వస్తుంది. అదే అలర్ట్ అండి మనకి ఇప్పుడు శాక్ అహ్మదాబాద్లో ఒక కంట్రోల్ సెంటర్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇంకో కంట్రోల్ సెంటర్ ఎక్కడ పెడుతున్నారంటే ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఒక కంట్రోల్ స్టేషన్ ఇప్పుడు పెడుతున్నారు. సో మాకేంటంటే ఒక పలానా బోటు అది క్రాస్ అవుతుంది అంటులోకి మాకేంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఇమీడియట్గా మేము వాళ్ళకి బోట్ ఓనర్కి అలర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కోస్ట్ గార్డ్ను కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. సో అలర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని అక్కడికి వెళ్లకుండా మనం ఏంటంటే వాళ్ళు తర్వాత పడే బాధల నుంచి మనం వాళ్ళని సేవ్ చేయవచ్చు అనమాట అండి. అది అలాగే వాళ్ళు ఎక్కడెక్కడ ఫిషింగ్ చేస్తున్నారు, సో వాళ్ళ రూట్స్ అండి ఇవన్నీ కూడా మనకి తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఏంటంటే ఈ ట్రాన్స్పాండర్ అనేది ఏంటంటే కంపల్సరీగా ఫిషర్మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన ప్రమాణాలు అయితే కంపల్సరీగా మెరుగుపడితే ఇప్పుడు ఆల్రెడీ మన వైజాగ్లో మోర్ దెన్ 550 ట్రాన్స్పాండర్స్ ఆల్రెడీ ఫిట్ చేశారు. సో ఇంకా కూడా అది ఫిట్ చేస్తడం జరుగుతుందండి. ఇదంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫిషర్మెన్కి ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా మన సముద్ర తీరంలో మీ పరిధిలో ఉండే రేర్ స్పీసెస్ ఏమైనా ఉన్నాయా? అసలు వాటిని వృద్ధి ఏ విధంగా క్రమం జరుగుతుంది? అంటే మనకి ఏంటంటే సముద్ర తీరంలోనూ ఈ యొక్క కమర్షియల్ వెరైటీస్ ఏదైతే చేపలు ఉన్నాయో మనకేంటంటే ఈ మనకి నత్తళ్ళు అంటామండి, అది మనకి యాంకోవిస్ అని చెప్పేసానని. అలాగే షియర్ ఫిష్ వంజరాలు ఉన్నాయి. అలాగే మనకి ఇవి ఉన్నాయి ఏంటంటే దాన్ని మనకి పాంప్లెట్స్ ఉన్నాయి, సందువాలు అంటుంటాము. ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్గాను రొయ్యల్లో వివిధ రకాలైనటువంటి రొయ్యలన్నీ కూడా కమర్షియల్గా తెలిసినవి చాలామందికి తెలుసండి. బట్ అదే కాకుండా కొన్ని రేర్ అంటే మనకు అరుదుగా దొరుకుతున్న చేపలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మెరైన్ మ్యూజియంలో ఉన్నాం. మనం ఈ మెరైన్ మ్యూజియంలో 250 స్పెసిమెన్స్ మేము ప్రిజర్వ్ చేయడం జరిగింది. కమర్షియల్ వెరైటీస్తో పాటు ఏవైతే రేర్ అండ్ ఎక్సాటిక్ స్పెసిమెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. దాని మీద ఏంటంటే మనకి ఇది మన పురుషోత్తం రూపాలా గారు దెన్ మన మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ అనిమల్ హస్బెండరీ డైరింగ్ 2023లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం, రెన్యువేట్ చేసిన తర్వాత ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత మన కలెక్టర్ గారు మన దీనికి ఇక్కడికి మా మ్యూజియం చూసిన తర్వాత ఆయన ఈ మ్యూజియంని ఎంతో ఇది చేసి చాలా అరేంజ్మెంట్స్ చాలా బాగుంది, ఇది సైన్స్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసానని దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజంలో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. రీసెంట్గా ఇది మా మ్యూజియం ఏంటంటే రికగ్నైజ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం ఆంధ్రప్రదేశ్. సో మనకి లాస్ట్ సెప్టెంబర్ దీంట్లో వరల్డ్ టూరిజం డే రోజుని ఒక ఇటినరీ
సైన్స్ ఇటినరీ ఫర్ ద స్టూడెంట్స్లో వాళ్ళు రిలీజ్ చేశారు. దాంట్లో మా మ్యూజియంని ఇంక్లూడ్ చేయడం మాకు చాలా ఆనందం అయింది. ప్లస్ ఇదేంటంటే ఎంతోమంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందండి. అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ స్పెసిమెన్స్ ఉన్నాయండి. దీనికి ఏం చేసామంటే ఇప్పుడు మేము లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి క్యూఆర్ కోడ్ ఫెసిలిటీ అని చెప్పేసానని ఒకటి మేము ఇక్కడ చేసామన్నమాట. దీన్ని స్కాన్ చేయడం వల్ల ఒక స్మాల్ బ్రీఫ్, అంటే ఈ చేప ఏ జాతికి చెందింది, దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి, దీని వనరకుల నేమ్ ఏంటి, ఇది ఎంత అంటే చిన్నప్పుడు ఎంత వెయిట్ ఉంటుంది, పెద్ద అయిన తర్వాత మ్యాక్సిమం ఎంత వెయిట్ ఉంటుంది, అలాగే ఇది లెంగ్త్ చిన్నప్పుడు ఎంత లెంగ్త్లో పుడుతుంది, అది పెద్ద అయిన తర్వాత ఎంత మనకి మ్యాక్సిమం లెంగ్త్లో దొరుకుతుంది, ఇవన్నీ కూడా మా స్టడీస్ అండి. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మా సర్వే ద్వారా మా వెసల్ ద్వారా వచ్చిన చేపలే తప్ప మేము ఎక్కడో కూడా ఏదో మార్కెట్ నుంచి తీసుకొచ్చి పెట్టిన చేపలు కాదండి ఇవి. దానికి ప్రతిదీ కూడా మీకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఎక్కడ దొరికింది ఈ చేప అనే దాని గురించి కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. దీనికి ఏంటంటే రీసెంట్గా మేము ఒక జర్నల్ ఒకటి ఓపెన్ చేసాం. ఇది మీరు చూస్తే కనుక ఇది మ్యూజియం స్పీసీస్ అని చెప్పేసానని, ఇది ఇక్కడ చూడండి, ఇది మ్యూజియం స్పీసీస్ అని చెప్పేసానని. ఇది ఇక మీరు ఇలా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు చూడండి, ఇప్పుడు ఇది క్యూఆర్ కోడ్ అండి. సో దీని తాలూకా ఒక పేజ్ ఎపేర్ అవుతుంది అనమాట. ఇలాగ ఎపేర్ అయినప్పుడు ఏంటంటే దీంట్లో మీకు ఇవన్నీ కూడా బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద స్పెసిమెన్. అంటే ఇది సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ మ్యూజియం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనం చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక 4-5 మైండ్లోకి ఉంటాయి. బట్ వెన్ దే స్కాన్ ఇట్ అండ్ సేవ్ ఇట్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 100 స్పెసిమెన్ వాళ్ళు స్కాన్ చేసి దాని మీద వాళ్ళు ఏంటంటే దీని మీద రీసెర్చ్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన వస్తే కనుక ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి అది. అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే టూరిజం డిపార్ట్మెంట్లో మాది మ్యూజియం రికగ్నైజ్ అయిందో నెంబర్ ఆఫ్ స్టూడెంట్, ఇప్పుడు మీరు చూసారు, ఇప్పుడు ఒక స్కూల్ అండ్ వాళ్ళు బిఎస్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు వచ్చారు, 50 మంది వచ్చారు. అలాగే రెగ్యులర్లీ మా దగ్గరికి స్టూడెంట్స్ వస్తున్నారనమాట అండి. సార్, ముఖ్యంగా సముద్ర సంపద కాలుష్యం కారణంగా చాలా వరకు కోల్పోతున్నాం అనేది తెలుస్తుంది. ఒకవైపు ఎక్స్పోర్ట్ క్వాలిటీని పెంచాలని ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక పిలుపుతుంది. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? సముద్ర కాలుష్యాన్ని నివారించడానికి ఎలాంటి మార్గాలు అనేది? అంటే సముద్ర కాలుష్యం అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఏంటంటే ఒకటి మనకి కోస్టల్ పొల్యూషన్, రెండోది ఏంటంటే మెరైన్ ప్లాస్టిక్ పొల్యూషన్, అదే కాకుండా ఏఎల్డిఎఫ్జి అని చెప్పేసి అబండెంట్ లాస్ట్ ఆర్ డిస్కార్డెడ్ ఫిషింగ్ గ్యాస్. అంటే మన మత్స్యకారులు మత్స్య కార్యకలాపాలు చేస్తున్నప్పుడు అనుకోకుండా ఏమైనా వలలు తెగిపోయి దాంట్లో మన సముద్రంలో పడిపోయినప్పుడు ఆ సముద్ర వలల్లో కొన్ని స్పీసెస్ ఎంటాంగిల్ అయ్యి చనిపోవడం జరుగుతుందండి. సో ఈ యొక్క ఏదైతే మనం ఈ తెగిపోయిన వలలు సముద్రంలో ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం బయటికి తీయడం వల్ల ఏమవుతుందంటే మన మత్స్య సంపదని మనం కాపాడుకోగలుగుతాం ఒకటండి. రెండోది దానికి ఏంటంటే మా భారతీయ మత్స్య పరిశోధన సంస్థ మేము చేస్తుంది ఏంటంటే మా వెసల్స్ ఎప్పుడైతే సర్వేకి వెళ్తున్నప్పుడు మేము నెట్ని షూట్ చేసి 90 మినిట్స్ డ్రాగ్ చేసి హాల్ చేస్తున్నప్పుడు మా నెట్కి కొన్ని ఈ తెగిపోయిన వలలు ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంటాంగిల్ అయ్యి మధ్య వలతో పాటు వస్తున్నాయండి, చేపలతో పాటు ఇవి కూడా వస్తున్నాయి. మేము దాన్ని ఏం చేస్తామంటే ఇమీడియట్గా దాన్ని పడేయకుండా సేవ్ చేసి మన ఆన్బోర్డ్లో ఏంటంటే మేము దాని మీద ఒక రైటప్, అంటే ఏ లాటిట్యూడ్లో ఏ లాంగిట్యూడ్లో మనకి ఎంత వలలు దొరికింది, తెగిపోయిన వలలు దొరికినాయి, ఎన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు దొరికినాయి, ఎక్కడ దొరికినాయి, ప్లాస్టిక్ వ్యర్థాలు ఏమేమి ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇవన్నిటి మీద కూడా ఒక రిపోర్ట్ ఒకటి తయారు చేసి గత 3 సంవత్సరాలుగానండి, అంటే మేము 23, 25 మీకు గత 3 సంవత్సరాల నుంచి కూడా మా సర్వేలో దగ్గరగా 6,000 కేజీలు ఈ యొక్క తెగిపోయిన వలల్ని మేము షోర్కి తీసుకొచ్చి జీవీఎంసీ అథారిటీస్కి ఇవ్వడం జరిగిందండి. దాని మీద ఏంటంటే మేము పెద్ద ఎత్తుని ఇప్పుడు ఫిషర్మెన్కి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. వాళ్ళు ఏంటంటే మేము ఫిషింగ్ మా టీం అంతా కూడా ఫిషింగ్ విలేజెస్కి వెళ్ళి దాని తాలూకా ఆడియో వీడియో విజువల్స్ని మేము రికార్డ్ చేసిన అన్నీ కూడా ఫిషర్మెన్ విలేజెస్కి వెళ్ళి వాళ్ళకి ఏంటంటే చెప్పడం జరుగుతుంది. ఎలాగంటే చూడండి, మీరు ఎప్పుడైతే ఫిషింగ్ యాక్టివిటీ చేస్తున్నారో అప్పుడు అనుకోకుండా అంటే రాకీ బాటం తగలొచ్చు, లేదంటే ఏంటంటే వాళ్ళ వల ఓల్డ్ అయిపోయి తెగిపోయి చీకిపోయి మన పడిపోవచ్చు. ఇవన్నీ కూడా సముద్రంలో ఉండటం వల్ల మన మత్స్య సంపదకి ఇది నష్టం జరుగుతుంది. కాబట్టి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు పడేయకూడదు. రెండోది ఏంటంటే మీకు కూడా మాలాగా మేము సర్వే చేస్తున్నప్పుడు మాకు ఏదైతే దొరికిందో మేము ఒడ్డుకు తీసుకొస్తున్నాము. అలాగే మీరు కూడా మీకు దొరికిన వాళ్ళని ఒడ్డుకు తీసుకొచ్చి జీవీఎంసీ అథారిటీస్కి ఇవ్వండి అని చెప్పేసానని మేము ఈ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరంలో కొన్ని హాట్స్పాట్స్ గుర్తించామండి. అంటే హాట్స్పాట్స్ అంటే ఏం లేదు, అధికంగా మనకి రెగ్యులర్గా దొరుకుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను గుర్తించాం మేము. సో దాన్ని ఏంటంటే హాట్స్పాట్స్ అన్నాము. ఈ హాట్స్పాట్స్ ఏంటంటే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ సబ్మిట్ చేశాము. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క 24, 26 2024, 26 ఈ 3 ఏళ్ళని గ్లో లిటర్ ప్రాజెక్ట్ అని చెప్పేసానని ప్రపంచ దేశాల్లో
కొన్ని దేశాలను ముందుకొచ్చి దాంట్లో భారతదేశం కూడా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ఓషన్ పొల్యూషన్ మీద, అంటే ప్లాస్టిక్ వ్యర్థాలని, తెగిపోయిన వలల్ని మనం ఎలాగ ఎరికేట్ చేసి మన మత్స్య సంపదను ఎలా కాపాడుకోవాలి, తర్వాత ఎలాగ పొల్యూషన్ బారి నుంచి ఏ విధంగా మనం రక్షించాలి, ఈ మెరైన్ ప్లాస్టిక్ లిటర్ నుంచి ఎలాగా అనే దాని గురించి గ్లో లెటర్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయిందండి. ఈ గ్లో లెటర్ ప్రాజెక్ట్లో మొదటి భాగం ఏంటంటే ఫిషర్ మ్యాన్కి ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడం. అది మేము మా డిపార్ట్మెంట్ మాకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా, ఆడియో విజువల్ ద్వారా ప్రతి ఫిషింగ్ విజిలెన్సెస్కి వెళ్ళి మేము వాళ్ళకి అవగాహన చేస్తున్నాం. ఈ అవగాహన చేసినప్పుడు ఫిషర్మ్యాన్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది మాకండి. ఎస్, కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఎందుకంటే ఇంత ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఏంటంటే మా మత్స్య సంపద పోతుంది. మనకేంటంటే మనకి ఈ యొక్క ఎప్పుడైతే మేము వల్లాల్సిన ఇదివరకు అయితే 1 టన్ వచ్చేది, ఇప్పుడేమో 100 కేజీలు వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు మేము కూడా చేపట్టి ఒడ్డుకు తీసుకొస్తామని చెప్పేసానని వాళ్ళు ఇట్ హెస్ కమ్ లైక్ ఎ రెవల్యూషన్ లాగా వస్తుందండి వాళ్ళలో. ఇప్పుడు దానికి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన నెక్స్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అయిపోగానే ఈ యొక్క ఫిషింగ్ హార్బరు, ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్లో కలెక్షన్ పాయింట్స్ పెడతారండి. ఇప్పుడండి నెక్స్ట్ స్టెప్ అది. ఈ కలెక్షన్ పాయింట్లో ఏంటంటే ఇప్పుడు ఫిషర్మెన్కి సపోజ్ ఒక 10 కేజీలో 20 కేజీలో వాళ్ళకి నెట్ దొరికింది, వాళ్ళు తిరిగి దాంట్లో పడేయకుండా వడ్డీకి తీసుకొచ్చినందుకు వాళ్ళకి ఎంతో కొంత పర్ కేజీ ఇన్సెంటివ్ లాగా గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే డిసైడ్ చేస్తుంది వాళ్ళకి ఇద్దామని చెప్పేసానండి. సో దానివల్ల ఏంటంటే మనకి పెద్ద మొత్తంలో ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది మన వడ్డీకి అంటే తెగిపోయిన వల్లనే కాకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు ఏం దొరికినా సరే, బాటిల్ కానివ్వండి, లేదంటే ప్లాస్టిక్ సంచులు కానివ్వండి, ఏదైనా సరే మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏదైతే సముద్రంలో దొరుకుతున్నాయో అవన్నీ కూడా ఒడ్డుకు తీసుకొచ్చి ఇవ్వడం వల్ల దానికి ఏంటంటే వీళ్ళు మత్స్యకారులకి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏంటంటే కొంత ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే దీన్ని మనం రీసైక్లింగ్ పంపించవచ్చు. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకి జరుగుతున్నాయండి. అదే కాకుండా మా భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ఏదైతే మేము హాట్స్పాట్స్ గుర్తించామో ఆ ఏరియాలో భారత ప్రభుత్వం రీసైక్లింగ్ యూనిట్స్ పెడతాకని సిద్ధమైందండి ఇప్పుడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా భారతదేశం నుంచి వివిధ రకాల ఎగుమతులు ఏవైతే మత్స్య సంపద ఎగుమతులు అయితే ఉన్నాయో వాటిని వృద్ధి చేయడానికి ఒక వ్యూహంతో మాత్రం భారత మత్స్య పరిశోధన సంస్థ వెళ్తుంది. బహుముఖ వ్యూహంతో మత్స్య సంపద పరిరక్షణ కోసం పాటుపడుతోంది. ఒకవైపు దేశ ఆర్థిక పురోగతికి, మరోవైపు మత్స్య శాఖ తాలూకా ఏదైతే మత్స్య సంపద పరిరక్షణ, పర్యావరణం పరంగా దాన్ని కాపాడుకోవడం, మరి ఒక విధంగా అయితే మత్స్యకారుల తాలూకా జీవన ప్రమాణాలను పెంచే విధానాలను కూడా అనేకం అవలంబిస్తూ బహుముఖ వ్యూహంతో భారత మత్స్య పరిశోధనా సంస్థ ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నం ఎంతో మంచి ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC ఆన్ టీవీ విశాఖపట్నం.